హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను పాండిచ్చేరిలో అయితే ఉన్నాను. ఈరోజు ఒక బస్ జర్నీ అయితే చేస్తున్నాను పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కి. టూర్ ఆపరేటర్ వచ్చి ప్రముఖ్ ట్రావెల్స్ అనమాట. మల్టీ యాక్సిల్ వోల్వో స్లీపర్లో అయితే నా ప్రయాణం ఉండబోతుంది. ఇప్పుడు దాకా ప్రముఖ్ ట్రావెల్స్ని నేను ఎక్కలేదు. ఫస్ట్ టైం అయితే ఈ ఆపరేటర్ని బుక్ చేసుకుని పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వరకు అయితే ప్రయాణించబోతున్నాను. మీరు కూడా డిజిటల్గా నాతో పాటు ప్రయాణం చేయండి పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వరకు. ప్రస్తుతం టైం అయితే 4:10 అయింది. మన బస్సు 4:40 ఇక్కడికి వస్తుంది అనమాట. పాండిచ్చేరి బస్ స్టాండ్కి పక్కనే చెన్నై సిల్క్స్ ఉంటుంది. దానికి ఆపోజిట్ సైడ్లో నా పికప్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు. అక్కడికే వచ్చేసారు. నేను చెన్నై సిల్క్స్ ఆపోజిటే ఉన్నాను. నేను ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఒక జ్యూస్ చెప్పాను, బనానా జ్యూస్, కొంచెం ఎనర్జీ గురించి. ఉత్తి బనానా కాదు, రెడ్ బనానా జ్యూస్ చెప్పాను. ఇక్కడ రెడ్ బనానాలు బాగా దొరుకుతాయి అనమాట. ఎర్ర చక్కెరకేళిలా ఉంటుంది, కాకపోతే చక్కెరకేళి కాదు. మనకు కూడా దొరుకుతుంది, చాలా రేర్గా దొరుకుద్ది. తమిళనాడు వచ్చినప్పుడు ప్రతిసారి రెడ్ బనానా అయితే తింటాను. వోల్వో 9600 ఎస్ క్లాస్లో అయితే ప్రయాణం చేయబోతున్నాం ఇప్పుడు. చియర్స్ టు పాండిచ్చేరి. వా, అదరగొట్టారు జ్యూస్. అదిగో మన బస్సు వచ్చింది. ప్రముఖ్ ట్రావెల్స్ 9600 ఎస్ పీకే BS6 బండి. అదిరిపోయింది అసలు. బయట నుంచి లుక్, వెనకాల సైడ్ నుంచి లుక్ అయితే ఇది. ప్రముఖ్ అని రాసింది, స్టార్ పీకే స్టార్ అని రాసింది. అండ్ మన బండి నెంబర్ AR01W2324. లగేజ్ అది ఇస్తున్నాను. బాగా గట్టిగా ప్రయాణిస్తున్నారు ఇందులో ఈ ఆపరేటర్లో. మనకే తెలియదు అన్నాళ్ళు. మన లగేజ్ అయితే ఇచ్చాను. మన బస్ మోడల్ వచ్చి 9600S, వెహికల్ టైప్ 8BR. ప్రస్తుతం బస్ క్యాబిన్లో ఉన్నాను. ఇక్కడ చూడండి కెమెరాస్ మన సేఫ్టీ గురించి. 1వ కెమెరా, 2వ కెమెరా, 3వ కెమెరా, రోడ్ వ్యూ. క్యాబిన్ వ్యూ అయితే ఎలా ఉంది ప్రస్తుతం. పికప్స్ అవి జరుగుతున్నాయి కదా. వావ్, ఇంటీరియర్ అద్దరింది అసలు. కలర్ మామూలుగా లేదు అసలు, చాలా బాగుంది. నాది L16. ఇది లగేజ్ అది పెట్టేశాను. కేకలు పెట్టించింది బస్సు, అదిరింది. 2:1 సీటింగ్ రేషియోలో అయితే ఉంది బండి బయట వ్యూ అయితే ఇది మామూలుగా లేదు అసలు. రోజ్ కలర్ బండిలా ఉంది. ఆన్ టైం పికప్ బయలుదేరిపోతుంది. చాలా స్మూత్గా జరిగింది పికప్ బండిలో. ఈ ఎండకి గ్లో అయిపోతుంది బండి అసలు. పదండి ఎక్కేద్దాం. పాండిచ్చేరి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అనమాట ఫస్ట్ పికప్ పాయింట్. చెన్నై సిల్క్స్ ఆపోజిట్. ఎవరైనా ల్యాండ్ మార్క్ ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. ఇదే పాండిచ్చేరి బస్ స్టాండ్, తమిళనాడు బస్ స్టాండ్ ఇది. కొంచెంసేపు పాండిచ్చేరి ట్రాఫిక్ చూద్దాం. ఈరోజు మన రూట్ ఎలా ఉండబోతుందంటే పాండిచ్చేరి, తిరువణామలై, వేలూరు, చిత్తూరు, పీలేరు, రాయచోటి, కడప, కర్నూలు, హైదరాబాద్ అనుకుంటాం. కానీ పాండిచ్చేరిలో కూడా ట్రాఫిక్ జామ్ బాగానే అవుద్ది. బాగా గట్టిగా ఉండే ట్రాఫిక్. పాండిచ్చేరి టు హైదరాబాద్ అప్రాక్సిమేట్గా 15 hours to 16 hours అయితే ట్రావెల్ టైం ఉంటుంది మనకి బస్సులో. నా సీట్లోకి అయితే వచ్చాను. మనది లోయర్ బర్త్ కదా. లోపల చల్లగా ఉందబ్బా. బయట టాప్ లేచిపోయింది అసలు ఎండ. మన బస్సు విల్లుపురం అయితే వెళ్దు, గుర్తుంచుకోండి. ఇంటీరియర్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే ఓలో బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు యూటిలిటీ టబ్ ఉంది, ఏసీ వెంట్స్, లైట్స్, రీడింగ్ లైటును, బర్త్ లైటు, వాటర్ బాటిల్ హోల్డర్. ఇక్కడ చూస్తున్నారా ఫోన్ హోల్డర్, క్లీన్ బెడ్షీట్, క్లీన్ బ్లాంకెట్ విత్ పిల్లో. ఇదంతా పాండిచ్చేరియే. ఈ జర్నీలో మనం ఎన్ని స్టేట్లు టచ్ చేస్తుందో తెలుసా? పాండిచ్చేరిలో బయలుదేరుతుందా, తమిళనాడు ఎంటర్ అవుద్ది, తమిళనాడు ఎంటర్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాక తెలంగాణ. సో టోటల్ 4. పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ అనుకోండి, అది వేరే లెక్క. వావ్, ఏంటిది? GH ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఉమెన్స్ హాస్పిటల్ అంట.
ట్రాఫిక్లోంచి బయటకు వచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఇంకా కోర్స్ హైవే అది హిట్ చేయలేదు అనుకోండి. నా ఎస్టిమేషన్ ప్రకారం పాండిచ్చేరి నుంచి అరుణాచలం ఒక 3.5 అవర్స్లో కొట్టేస్తారు అని అనుకుంటున్నాను నేను. 5 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. మనమైతే హిట్ చేసాం హైవేకి. ఏంటండి సూర్య భగవానులు వారు, మీరు అసలు రెస్ట్ తీసుకోరా? ఈ సీజన్ అయితే మీరు 100కి 150% పని చేశారండి బాబు. కొంచెం రెస్ట్ తీసుకోండి ఎక్కడైనా. గైస్ ఇప్పుడు చెక్ పోస్ట్ దాటాం కదా, మనం అఫీషియల్లీ తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం. వీఆర్ ఇన్ తమిళనాడు నా. పాండిచ్చేరి దాటేసాం. ఇప్పుడు మనం ఎన్ రూట్ టు అరుణాచలం. కొంచెం ఎండ దక్కేగా మనం క్యాబిన్లోకి అయితే వెళ్దాం. బస్ ఎక్కాక మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు కాంపా బ్రాండ్ నుంచి. అమితాబ్ బచ్చన్ గారు కనిపించారా? అమితాబ్ బచ్చన్ గారు చెప్తున్నారు తాగండి అని. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఎలా ఉంది. ఇది ఒక హైవే ఇంటర్చేంజ్. ఆ హైవే ఉంది కదా, అటు సైడ్ వెళ్ళామంటే చెన్నై వెళ్ళిపోతాం. ముందుకు వచ్చింది, యూటర్న్ చేసుకుంది, టువర్డ్స్ చెన్నై రూట్లోకి అయితే డైవర్షన్ తీసుకుంటుంది. కానీ మన బండి చెన్నై వెళ్దాం. విల్లుపురం చెన్నై రైల్వే లైన్ ఇది. కొంచెం సేపట్లో క్యాబిన్ దగ్గరికి వెళ్దాం. క్యాబిన్ రైడ్ని ఎంజాయ్ చేద్దాం. హైవే నుంచి డైవర్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచి తిరువణామలై 64 కిలోమీటర్స్ అయితే ఉంది. పాండిచ్చేరిలో ప్రశాంతంగా అన్ని పికప్లు ఎక్కించుకుని హైవే నుంచి మళ్ళీ మనం డైవర్షన్ తీసుకున్నానని చెప్పాను కదా, టువర్డ్స్ తిరువణామలై వెళ్తున్నాం. ఇక్కడికి 50 కిలోమీటర్లు అయితే ఉంది. మనమైతే వచ్చాం క్యాబిన్లోకి. సింగి ఇదే రూట్లో ఉంటుంది. సింగి దేనికి ఫేమస్ అని తెలుసా? సింగి ఫోర్ట్ అంటారు. ఇదే రూట్లో మనం తిరువణామలైకి వెళ్తాం. ఇప్పుడే క్యాబిన్లోకి అయితే వచ్చాను. క్యాబిన్ వ్యూ తీసుకుందామని కో డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నాను. టోల్ గేట్ వస్తుంది. ఇక్కడికి సింగి 8 కిలోమీటర్లు. రోజు మనం సెకండ్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం. ఫస్ట్ది పాండిచ్చేరి దాటగానే తమిళనాడులోకి రాగానే వచ్చింది కదా, ఇది రెండో టోల్ గేట్. మీరు ఒకవేళ పాండిచ్చేరి వస్తే పాండిచ్చేరి పక్కనే చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఒకటి మహాబలిపురం, 2 సింగి ఫోర్ట్, 3 అరుణాచలం గురించి తెలిసిందే, ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఇంకొక విషయం ఏంటంటే పాండిచ్చేరి బస్సే అరుణాచలం మీదుగా మన హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వచ్చి అరుణాచలం నుంచి పాండిచ్చేరి అయినా రావచ్చు. వేరే మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటుంటే అలా అయితే ప్లాన్ చేసుకోండి. పాండిచ్చేరి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 2 nights 3 days అయితే కావాలి. అరుణాచలం మన ఇష్టం, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. పాండిచ్చేరి హైదరాబాద్ 16 hours అని చెప్పాను కదా, అదే అరుణాచలం హైదరాబాద్ 12 to 13 hours ఉంటారు మీరు. కృష్ణగిరి 180, తిరువణామలై 46. ఇంకా ఎలాగో ఎండాకాలం అయిపోతుంది కదా, వచ్చే వర్షాకాలం నెక్స్ట్ వింటర్ సీజన్లో సింగి ఫోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. బాగుంటుంది సింగి ఫోర్ట్ కూడా. ఇటు వెళ్తే అమ్మవారి కూడా వస్తుంది. మనం స్ట్రైట్ వెళ్తాం. ఆ కొండల స్ట్రక్చర్ చూసారు అసలు? సేమ్ ఇలాంటి ల్యాండ్స్కేప్సే మనకి రాయలసీమలో ఉంటాయి.
అదే సింగి ఫోర్ట్. కనిపించిందా? ఈరోజు సన్సెట్ హైలైట్ అబ్బా. ఒక కొండ వెనకాల నుంచి చూస్తున్నాం సన్సెట్ని. అదిగో సింగి ఫోర్ట్ అక్కడి నుంచి వెళ్తున్నాం. ఆ కొండ పైన చూడండి. జింగిన్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రస్తుతం మనం ఉన్నది NH77, బెంగళూరు టు 43 కిలోమీటర్స్. తమిళనాడు ఆర్టీసీ బండి అది. ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి హొసూర్ 177 కిలోమీటర్లు అయితే ఉంది. వెరీ సూన్ మనం అయితే అరుణాచలం రీచ్ అయిపోతాం. అది కొండ కనిపించిందా? అరుణాచలం పికప్ పాయింట్కి వెళ్తుంది బండి. అరుణాచలంలో ఒకటే పికప్ పాయింట్ ఉంది మన బండికి. అదే పికప్ పాయింట్లో ఆగింది అనమాట. బైపాస్ రోడ్లో ఉంటుంది ఈ పికప్ పాయింట్. 7 గంటల 5 నిమిషాలకి అయితే వచ్చింది బండి అరుణాచలానికి. అక్కడ మీకు ఒక స్ట్రీట్ లైట్ కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తేనే అరుణాచలం ఊర్లోకి వెళ్తాం. ప్రస్తుతం మనం ఉన్నది బైపాస్ రోడ్లో. ఇక్కడే వాష్రూమ్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వాష్రూమ్ బ్రేక్ అనమాట. ఇక్కడ ఒక 10 మినిట్స్ పైన ఆగుద్ది బండి. పికప్స్ జరుగుతున్నాయి. లగేజ్ అది పెట్టి పైకెక్కుతున్నారు బండిలోకి. పాండిచ్చేరికే కాదు, ఎవరైనా హైదరాబాద్ నుంచి అరుణాచలం రావాలన్నా కూడా మనం ఈ బస్ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ రూట్ గురించి ఇంకో విషయం చెప్పనా, చిత్తూరుకి రావాలన్నా, వేలూరుకి రావాలన్నా, అరుణాచలం, పాండిచ్చేరి ఈ 4 ఊర్లు రావాలంటే ఈ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వేలూరు అని ఎందుకన్నానో తెలుసా? వేలూరుకి 2 థింగ్స్. ఒకటి గోల్డెన్ టెంపుల్, రెండోది VIT ఉంది కదా, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆ కాలేజ్ చాలా చాలా ఫేమస్ కాలేజ్. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది అయితే అక్కడ చదువుకుంటారు. డిన్నర్ బ్రేక్ గురించి అడిగాను. డిన్నర్ బ్రేక్ ఎక్కడ అంటే చిత్తూరు దగ్గర ఇస్తారంట. ఇప్పుడు ఇంకా కొట్టేయడమే. తిరువణామలై నుంచి వెల్లూరు, వెల్లూరు నుంచి చిత్తూరు. పికప్స్ అన్నీ అయిపోయినాయి. బయలుదేరిపోయాం తిరువణామలై నుంచి. ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్లో మొత్తం అంతా అయిపోయింది. తిరువణామలై మెడికల్ కాలేజ్. లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది కదా. నేను కూడా క్యాబిన్ నుంచి నా బర్త్ గది వచ్చాను. కొంచెంసేపు రెస్ట్ అది తీసుకుంటాను. రెస్ట్ తీసుకుని వెల్లూరులో మాట్లాడుకుందాం విశేషాలు. బండి వేలూరుకి అవుటర్లో ఉంది. అవుటర్ అంటున్నాను చూడండి, ట్రైన్ బ్లాగులు చేసి వేలూరు అవుట్స్కట్స్లో ఉంది. ఇప్పుడే మనం ఒక టోల్ గేట్ని కూడా దాటాం. వెల్లూరుకి ఎంటర్ అయింది బండి. మన పికప్లు ఎక్కడున్నాయో తెలియదు కానీ నాకు తెలిసి ఒకే పికప్ పాయింట్ ఉంటుంది అనుకుంటున్నాను వెల్లూరులో. బండిలో లైట్లు వేసారు. పికప్ పాయింట్ దగ్గరికి వచ్చినట్టున్నాం మనం. బండి లోపల అయితే ఇలా ఉంది. అండ్ లోపల కూడా కెమెరా ఉంది, ప్యాసింజర్ సేఫ్టీ గురించి. అది గైస్ ఇప్పుడు మీరు చూసేది వెల్లూరు ఫోర్ట్ అన్నమాట. వెల్లూరులో కూడా ఫోర్ట్ ఉంది, చాలా బాగుంటుంది వెల్లూరు ఫోర్ట్. ఇదంతా కూడా వెల్లూరు ఫోర్టే. వెల్లూరు నుంచి శ్రీపురం కూడా వెళ్ళొచ్చు. వెల్లూరుకి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది శ్రీపురం గోల్డెన్ టెంపుల్.
అండ్ విఐటి మీకు చెప్పాను కదా, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. విఐటి కాలేజ్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. పికప్స్ జరుగుతున్నాయి, లగేజ్ అది పెడుతున్నారు. పికప్ అది అయిపోయింది. ఇక మనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. పల్లార్ నదిని అయితే దాడుతున్నాం. పల్లార్ ప్రస్తుతం టైం అయితే 9:20 అవుతుంది. ఇప్పుడే ఇంకా వెల్లూరుని క్రాస్ చేసాం మనం. 10:40 అయితే అవుతుంది. మనకి డిన్నర్ బ్రేక్ అనమాట. అరకు కాఫీ దగ్గర ఇచ్చారు. ఇది ఎలా ఉంది, లోపలికి వెళ్ళి ఏదైనా తిందాం అన్నట్టు మర్చిపోయాను. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. రోటీ అండా బుర్జీ చెప్పాను. డిన్నర్ అది అయిపోయింది. మళ్ళీ బస్ దగ్గరికి అయితే వచ్చేసా. సీరియస్లీ ఫుడ్ టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. మెరిసిపోతుంది బండి కలకల. అసలు కలర్ అదిరింది. 11:05 అయితే అవ్వబోతుంది. ఇంకా రాలేదు మన వాళ్ళు. మనం అయితే లోపలికి ఎక్కి మన సీట్లో పడుకుందాం. ఇంకా మిగతా విశేషాలు రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. 11:20 అవుతుంది. ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చి 6:10 అయితే అవుతుంది. మనం అప్రాక్సిమేట్గా హైదరాబాద్కి 120 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. 6:30 అవుతుంది. అండ్ మనం ప్రస్తుతం క్రూజ్ చేస్తున్న హైవే వచ్చి మన బిల్లౌడ్ హైవే NH44. జడ్చర్ల అటు సైడ్ వెళ్తే మహబూబ్ నగర్ వెళ్ళిపోతాం మనం. జడ్చర్ల క్రాస్ చేస్తున్నాం. జడ్చర్ల వచ్చిందంటే శంషాబాద్, శంషాబాద్ వచ్చిందంటే హైదరాబాద్. క్యాబిన్లోకి వచ్చాను. మార్నింగే ట్రాఫిక్ అయితే NH44 మీద చూడండి ఎలా ఉందో. షాద్ నగర్ 5 కిలోమీటర్స్, హైదరాబాద్ 52. శంషాబాద్. నెక్స్ట్ మన బండి ఇప్పుడు ORR ఎక్కేస్తుంది. ORR ఎక్కేస్తుంది బండి. టచ్ డౌన్ ORR. చాలా రోజులు అయింది మనం ORR ఎక్కి. మన కార్లో అయితే రెగ్యులర్గా వస్తాం, కానీ మల్టీ యాక్సిల్ వోల్వో స్లీపర్ బస్లో అయితే చాలా రోజులు అయింది మనం ఎక్కి. రెగ్యులర్గానే ఎక్కుతాం కానీ ORR టచ్ చేయం కదా, నేను చెప్పేది అది. గచ్చిబౌలి దిగాలంటే నెక్స్ట్ ఎగ్జిట్కి వెళ్ళాలి మనం. గచ్చిబౌలి హైటెక్స్ ఎగ్జిట్ అయితే తీసుకున్నాం. వచ్చేసాను నా స్టాప్ దగ్గరికి. గచ్చిబౌలిలో దిగుతున్నాను నేను. సో ప్రముఖ్ ట్రావెల్స్లో మనం పాండిచ్చేరి నుంచి
గచ్చిబౌలి అయితే చేరుకున్నాం. గచ్చిబౌలి ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, హైదరాబాద్. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడాలంటే బటర్ స్మూత్ జర్నీ అయితే చేశాను నేను. అటు పాండిచ్చేరి నుంచి అయినా, అరుణాచలం నుంచి అయినా, వెల్లూరు నుంచి అయినా హైదరాబాద్ చేరుకోవాలన్నా, హైదరాబాద్ నుంచి వెల్లూరు కానీ, పాండిచ్చేరి కానీ, అరుణాచలం వెళ్ళాలన్నా ఈ బస్సును అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో గైస్, అదండి మన పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కి వచ్చిన జర్నీ. ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గచ్చిబౌలి, హైదరాబాద్.